తెలంగాణలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డికి భయపడేది లేదు, నేను ప్రాణాలకి తెగించి బయటకు వచ్చినోడిని కాబట్టే నేను పిస్టల్ కూడా వెనక్కి ఇచ్చేసానంటూ ప్లస్ రాజశేఖర రెడ్డి తినపై కేసులు పెట్టాలని ప్రయత్నించడం ఇటువంటి కొన్ని వ్యాఖ్యలకి మనం చూసాం ఆల్రెడీ పాత విషయమే. కానీ తాజాగా నిన్న కేవీపీ రామచంద్రరావు గారు చాలా సెటరికల్గా దానికి మంచి కౌంటర్ ఇచ్చాడు. చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక అంశం సార్, పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే అంతకుముందు ఏం జరిగిందో ఇప్పుడు ప్రజలకు తెలియదు, తన అభిమానులకు కూడా తెలియదు, మనం నమ్మించవచ్చు అనే దూరంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. మీకు అతను చూడండి, బాపట్ల పోతే బాపట్లో పుట్టా అంటాడు, చీరాలు పోతే చీరాల్లో పుట్టా అంటాడు. ఓ రోజు నెల్లూరులో, నేను చదువుకుంటున్న రోజులో నెల్లూరులో సైకిల్కి ముందు హెడ్లైట్ లేదని కానిస్టేబుల్ నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడని చెప్పాడు. ఓ రోజేమో వాళ్ళ తండ్రి దీపారాధన కుందీలో సిగరెట్ వెలిగించుకున్నాడు, మా తండ్రి నీచుడని చెప్పాడు. ఇంకో రోజు ఏం చెప్పాడు, నా తండ్రి సోషలిస్ట్ అంటాడు. సో ఇదేంటంటే అతను ఎప్పుడు ఏం మాట్లాడతారో అతనికి అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు నేను బెదిరించారా? రాజశేఖర రెడ్డి గారు నిజంగా బెదిరిస్తే అసలు నువ్వు ఉండేవాడుగా? రాజశేఖర రెడ్డి గారు నేను ఎప్పుడు బెదిరించలా. మీ సభలకి ఎంత కావాలంటే అంత పర్మిషన్లు ఇచ్చారు. తొక్కేసలాట్లు కూడా జరిగినాయి మీ ప్రజారాజ్యం పార్టీ సభల్లో. ఒక్క సభ కన్నా పర్మిషన్ ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ప్రతిదానికి మీకు ఇచ్చారు పర్మిషన్, ఎక్కడ మిమ్మల్ని బెదిరించాల. ఆ పిస్టల్ స్టోరీ ఏంటి, మీ చిరంజీవి గారి కూతురు ఎవరైతే శ్రీజ ఉందో ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు భరద్వాజ్ అనే అతన్ని, ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నువ్వు శ్రీజాని ఫోనులు చేసి బెదిరించావు, చంపేస్తా మీ ఇద్దరిని, నువ్వు అతన్ని వదిలేసి రాకపోతే చంపేస్తా అని చెప్పి నువ్వు బెదిరిస్తే నీకు ఆల్రెడీ మెంటల్ ఉన్న సంగతి మీ కుటుంబం మొత్తానికి తెలుసు. నీ పేరే మెంటల్ కళ్యాణ్. సో నీకు మెంటల్ ఉందని అందరికీ తెలుసు కాబట్టి ఆ అమ్మాయి భయపడిపోయి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మగుడు పిల్లలిద్దరు, ఎవరో శ్రీజ అండ్ భరద్వాజు. ఈ మెంటల్ బాబాయ్తో ఇబ్బంది, ఈ మెంటల్ బాబాయ్ మమ్మల్ని కాల్చిపారేసినా కాల్చిపారేస్తారు, అతని దగ్గర పిస్టల్ ఉంది, చంపేస్తానని బెదిరిస్తున్నాడంటే అప్పుడు అతని దగ్గర వచ్చి పిస్టల్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. ఇది అసలు స్టోరీ. రెండు, నువ్వు పరిటాల రవీష్ దగ్గర కూడా నువ్వు చెప్పింది బయటకు ఒకటి, గద్దర్ గారి దగ్గరికి వెళ్ళామని అసలు మొన్న ఆయన చెప్పారు కదా మనకి, పాసం యాదగిరి గారు ఆ రోజు కూడా. సో నీకు ఆయన గుండు కొట్టించారు అనేది క్లియర్గా ఇప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు కెలుక్కొని వాసం చూసుకుంది ఎవరు, పవన్ కళ్యాణే కదా. ఇవన్నీ కలుక్కోవడం వల్ల నిజంగా గుండు కొట్టించారా లేదా అని డైలమాలో ఉన్న వాళ్ళకి కూడా కొట్టించారు అనేది క్లియర్గా తెలంగాణ ఆంధ్ర సమాజం కాదు, మొత్తం తెలుగు సమాజాన్ని అందరికీ తెలియపరిచారు. సో అందుకని అనవసరమైన విషయాలు గెలుక్కోవడం. ముందు మీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీకు 2 శాఖలు ఉన్నాయి కదా, 2 కాదు, అదేంటి పంచాయతీరాజ్ శాఖ ఉంది, పర్యావరణ శాఖ, అటవీ శాఖ, దాదాపు 5 శాఖలు మీ కింద ఉన్నాయి. మరి ఈ శాఖలకు సంబంధించి ఏదన్నా ఒక శాఖ కన్నా ఒక రోజన్నా పనిచేస్తే 5 రోజులు అవుతాయి. కానీ మీరు ఉండేది ఒక రోజు ఆంధ్రాలో వారంలో, అది కూడా పొద్దున సాయంత్రం పోతారు. ఇంకేంది మీరు పనిచేసేది? సో ఏం లేదండి, ఆంధ్రాలో కాపు సామాజిక వర్గం కానీ, పవన్ కళ్యాణ్ అభిమానించిన వాళ్ళు కానీ, మొన్న పవన్ కళ్యాణ్కి ఓటు వేసిన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నమ్మట్లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఇతని బండారం మొత్తం బయటపడింది. అదే కదా, అధికారం ఇచ్చి చూస్తే చెడ్డాడికి ఎంత చెడ్డాడో బయటకు వస్తుంది కదా, అది వచ్చింది ఇప్పుడు. అందుకని ఏం చేయాలి, పక్కన వెళ్ళి డ్రామా ఆడి తెలంగాణ వాళ్ళ చేత తిట్టించుకొని ఈయన వాళ్ళని తిట్టి మళ్ళీ వాళ్ళు తిట్టినట్టుగా చూపించి సో ఈ ప్రాజెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అడుక్కోవాలి ఓట్లు. సో ఇది ఒక డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా ఆడుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఆంధ్రాలో ఓటర్లు మళ్ళీ ఏదో ఒక విధంగా ఆకర్షించుకోవడం కోసం తెలంగాణ ప్రజలను తిడుతున్నారు చూడండి అని ఇక్కడ చెప్పి ఇక్కడ మళ్ళీ సెంటిమెంట్ రైజ్ చేయాలనేది అతని ప్లాన్. కానీ ప్రజలు అంతకంటే ఎక్కువ తెలివిగా ఉన్నారు. సో ఇతను నమ్మేటటువంటి పరిస్థితి లేదు. సో ఇకనైనా డ్రామాలు ఆపి పరిపాలన సాగించమని చెప్పి చెప్తా ఉన్నాం. కేవీపీ రామచంద్ర గారు నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే కేవీపీ రామచంద్ర గారు అదే లెటర్ ద్వారా ఒక సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. అవును, సమాధానం ఆ లై డిటెక్టర్తో నిరూపిస్తే 10 కోట్లు మీరు చెప్పినటువంటి సమస్యకు విరాళంగా ఇస్తాను నేను కానీ నా ఎవరైనా సరే అని. దానికి కూడా ఆయన సిద్ధం కాదు. అతను చెప్పింది అబద్ధం కదా, పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధం కాదు, సిద్ధపడలా. అది నిజమైతే చెప్పేవాడు కదా. సో ఒకటన్నా నిజం ఉంది అతను చెప్పేట్లు సార్. ఇప్పుడు 20-30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటాడు, ఏంటి వాలంటీర్లు అమ్మాయిలు ఎత్తుకుపోయారని చెబుతాడు. ఇట్లా ఒక్కటంటే ఒక్కటన్నా నిజం ఉంది. అన్ని పచ్చి అబద్ధాలే కదా. చంద్రబాబు నాయుడు కంటే పచ్చిదగా కోరు. చంద్రబాబు నాయుడు 10 అబద్ధాలు ఆడితే ఇతను 15 ఆడతాడు. సో ఇంతకు మించి అనమాట, దీన్ని ఎక్స్టెండ్ చేస్తా పోతాడు. సో ఇది రాజకీయంగా వాళ్ళిద్దరు, అందుకని వాళ్ళిద్దరికి సెట్ అయింది. ఇప్పుడు ఎప్పుడు సెట్ అయ్యిద్ది, ఇద్దరు చెడ్డాలకు బాగా సెట్ అయ్యిద్ది, ఇద్దరు మంచాలకు బాగా సెట్ అయ్యిద్ది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పరమ చెడ్డాళ్ళు ఇద్దరు, అందుకని వాళ్ళిద్దరు బాగా లంకి కుదిరింది. సో ఈయన అబద్ధాలు ఆడితే ఈయన మించి ఆయన ఆడుతూ ఉంటాడు కదా, అందుకని వాళ్ళకే సెట్ అయ్యిద్ది, లేకపోతే ఇంక వేరే వాళ్ళకే సెట్ కాదు. సో ఇప్పటికైనా పరిపాలన చేయమని అడుగుతా ఉన్నారు. 2 ఏళ్ళు పూర్తయింది అంటే ఆల్మోస్ట్ మీ పరిపాలన సగం అయిపోయినట్లు లెక్క. సో ఈ సగం పరిపాలన అయిపోతుంటే ఇప్పటికీ కూడా ప్రజలకు అనేక సమస్యలు ఉంటే అంతెందుకు సార్, అదే పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని సమస్యలు లేవు? ఏదైనా బోరేపిచ్చావు ఇప్పుడు వరకు?
ఏమైంది జలజీవన మిషను? తాగునీరు లేక అల్లాడుతున్నారు ఇప్పుడు ఈ సమ్మర్లో ఆంధ్రప్రదేశ్లో. మరి నువ్వేమో ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్ తాగుతా ఉంటావు, స్పెషల్ ఫ్లైట్లో వస్తావు. దాని మీద చెప్పాలి కదా. నువ్వు రోడ్లు వేపిస్తాను, ఒక్కటి కూడా డోలీ లేని గ్రామాలని డోలీ మూత లేకుండా చూస్తా అన్నావు. ఇప్పటికీ రోజు డోలీ మూతలు కనపడతానే ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు కలుషిత నీరు తాగి డయేరియాతో చనిపోతూ ఉన్నారు, పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటే నువ్వు ఒక్కరోజు మాట్లాడవు. పర్యావరణం ఇక్కడ చూస్తేనే కొండల్ని గుట్టలు మొత్తం కొట్టిపారేసి అమ్మేసుకుంటున్నారు. ఎక్కడ నువ్వు మాట్లాడవు నోరు మెదిపి? మళ్ళీ అమరావతిలో ఇంకో 50,000 ఎకరాలు మళ్ళీ 3 పంటలు పండే భూములను నాశనం చేయాలని మళ్ళీ తలంపు స్టార్ట్ చేశారు. నోరెత్తి మాట్లాడవు. నీ శాఖకు సంబంధించి మాట్లాడవు, దేనికి సంబంధించి మాట్లాడవు. నీకు కావాల్సింది ఏంటంటే రాజకీయంగా ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్ గారిని జగన్ గారిని తిట్టాలి. ఇది మాత్రం కామన్. ఇప్పుడు మీ తెలంగాణ వచ్చాడండి, తెలంగాణ వచ్చి రేవంత్ రెడ్డి చాలా మంచాడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసి ఉండదు అంటాడు. ప్రభుత్వానికి తెలిసి ఉండదంట. రేవంత్ రెడ్డి మంచాడంట. కేటీఆర్ నా మిత్రుడు అంటాడు. బీజేపీతో పొత్తులో ఉన్నాడు. ఇంకెవరిని ప్రశ్నిస్తున్నాడు? అలా కదా, ఆయన సభకి అనుమతి ఇద్దరు కాక ఇంకెవరు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమైనా ఇవ్వలేదా మీ సభకి? జగన్ అడ్డుకున్నాడు ఇక్కడ కూడా. ఎంత దారుణం అంటే, నువ్వు తెలంగాణ వచ్చి తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ నాకు మంచి మిత్రులు, రేవంత్ రెడ్డి నా మిత్రుడు, కేటీఆర్ నీ స్నేహితుడు నీ మిత్రుడే, బీజేపీ నువ్వు ఆల్రెడీ పొత్తులోనే ఉన్నావు మిత్రుడే, ఇంకెవరున్నారు ఈ 3 కాక ఇక్కడ ఆపటానికి? నీది ఎవరు ఆపారు? అంటే ఏంటి చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడేమో బీజేపీతో ఉంటాడు, ఇక్కడేమో కాంగ్రెస్తో మచ్చిక చేసుకోవాలి. లేదంటే మాదాపూర్లో ఉండే పవన్ కళ్యాణ్ కోడి చెరువుదా లాక్కెళ్తారు. ఎందుకు? ఇది చూపించుకోమని చెప్పి హైడ్రా వెళ్తుంది. అందుకని ఇక్కడ ఆస్తులు కాపాడుకోవాలి. అందుకనే ఇక్కడ డ్రామా ఆడాలి, అక్కడ డ్రామా ఆడాలి. హైడ్రా వెళ్తుంది సార్, ఒకటే సామాజిక వర్గం, కాకినాడ ఎంపీ అట కదా అతను. రంగనాథ్ గారు, నేనైతే సామాజిక వర్గాలు దాన్ని నేను ఎత్తను, కానీ ఒకటైతే నేను క్లియర్గా చెప్తున్నా, మరి ఇప్పుడు వరకు హైడ్రా కూడా దాని మీద వివరణ ఇవ్వాలా? ఎందుకు ఇవ్వలేదు? మరి ఎట్లొచ్చింది ఆ చెరువులో స్థలం ఈయనకి ఎట్లా వచ్చింది? దాని మీద ఎందుకు వివరణ ఇవ్వాలా? పేదవాడిదైతే తీసుకొని వెళ్ళి లోపల ఉన్న బొచ్చులతో సహా బయటేసి, బట్టలతో సహా బయట ఇసిరి పారేసి కూల్చిపడేస్తున్నారే. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు? దాదాపుగా 15 రోజుల నుంచి నడుస్తుంది, 2 వారాలుగా నడుస్తుంది ఈ కోడి చెరువుది. ఇప్పుడు వరకు ఎందుకు స్పందించలేదు? సో ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళకి ఫ్రెండే. రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కదా, అందుకని స్పందించరు. ఆయనే చెప్పాడు కదా నా రేవంత్ రెడ్డి చాలా మంచోడు అని చెప్పి. సో రేవంత్ రెడ్డి మంచాడే, కేటీఆర్ మంచాడే, కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక్కడే చెడ్డాడు వీళ్ళ దృష్టిలో. ఎందుకంటే ఈయన క్వశ్చన్ చేస్తున్నారు కదా, అదే అక్కడ సంగతి.